హలో గైస్, వన్స్ అగైన్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే 2000 రూపాయల స్కామ్. ఏంటన్నా నువ్వు కొత్త కొత్త స్కామ్లు అంటావు, ఎక్కడికి వెళ్ళి దొరుకుతాయి నీకంటే మీలాంటి ప్రజలే నాకు చెప్తారు. అంటే మీలాంటి యూజర్స్ ఎవరైనా సరే అందులో పడితే నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అదే మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పు 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 అని రోజు చెప్తున్నారు అనమాట. సో ఫైనల్ ఈరోజు కుదిరింది. సో దాని గురించి నీకు డీటెయిల్గా చెప్తాను అనమాట. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు నీ ఏం చేయాలో నాకు తెలియదు. ఇది ఏంటంటే నేను యూట్యూబ్లో ఇప్పుడు ఈ పథకం చెప్పాను అనుకో, ఇప్పుడు 199 చెప్పేసా, దాన్ని తుడిచేశారు. ఆల్రెడీ వన్ వీక్ పైన నుంచే నాకు 199 గురించి తెలిసిపోయింది. సో నాకు తెలిసిపోయిందేమో, ఆ 199 ఆపేసి డైరెక్ట్గా కొత్త స్టార్ట్ చేశారు. ఆ కొత్తది ఏంటో చెప్పనా, కొత్త స్కామ్ పేరు ఏంటో చెప్పనా? ఓకే, కొత్త స్కామ్ పేరు అదే 2000 రూపీస్. ఎలా 2000 ఏంటి, ఇది ఏంటి భయ్యా అంటే, ఫస్ట్ నువ్వు మీటింగ్ జాయిన్ అవుతావా, ఫస్ట్ వాళ్ళు ఏంటంటే నీకు 2cc అనేది నీకు 2000 రూపీస్ లేదంటే ఇలానే అయిపోయిద్ది అని చెప్తారు. సో మొత్తం డీటెయిల్గా చెప్తాను దీని గురించి. సో ఫస్ట్ మీరు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసి కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేసుకో. దాని తర్వాత వెళ్ళిపోతాను ఇంకా. సరే మరి స్టార్టా? ఓకే మరి స్టార్ట్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు ఈ 2000 రూపాయలు ఎలా అంటే అండి, ఇప్పుడు మీరు జాయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాల్ చేస్తారు, ఆ కాల్లో మాట్లాడడం కానీ మీకు మెసేజ్ రావడం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఆ మెసేజ్ని మీరు టైప్ చేసిన తర్వాత మీరు అందులోకి వెళ్ళిన తర్వాత సో 2000 రూపీస్ ఫస్ట్ ఎలా జరిగిద్దంటే, ఫ్రీగానే జాయిన్ చేసుకుంటారు. ఫస్ట్ అంతా జస్ట్ మీరు 2000 రూపాయలు కట్టండి మీకు అయిపోయింది అంటారు. సో కట్టించుకుంటారు. ఫస్ట్ మీటింగ్ అప్పుడే మీరు ఆన్సర్స్ చేసిన తర్వాత 2000 కట్టండి, మీకు నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిపోతారు. సో ఎలిజిబుల్ అయిపోతారు అంతే, ఇంకా మీరు ఇంకేం ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు అంటే 2000 రూపీస్ పెడతారు. సో కన్ఫామ్గా ప్రొడక్ట్స్ వస్తాయా లేదా నీకు డౌట్ వస్తుంది. ఆ 2000 రూపాయలతో నీకు మంచిగా ప్రొడక్ట్స్ వస్తుంది. సో తర్వాత నువ్వు ఏమనుకుంటావు, అమ్మ నాకు ప్రొడక్ట్స్ వచ్చింది, అలాగే నాకు డబ్బులు కూడా వచ్చేస్తాయి అని నువ్వు అనుకుంటావు. అదే నువ్వు అక్కడ పప్పులో కాలేసినట్టు. ఇంకోటి ఏం జరిగిద్దంటే, ఇక్కడే నువ్వు చాలా జాగ్రత్తగా గమనిస్తే దీని తర్వాత ఈ 2000 రూపాయల స్కామ్ ఎలా అంటే, దీని తర్వాత ఏం చేస్తారంటే నీకు 30,000 రూపాయలు దొబ్బేస్తారు నీ దగ్గర. ఇది టెక్నిక్ అనమాట, ఇదే టెక్నిక్. ఈ 2000 రూపాయలు పెట్టి నీకు 30,000 దొబ్బేయడం ఎలాగో నేను చెప్తా. అంటే వాళ్ళు చేసిందని నీకు చెప్తా. సో 2000 రూపీస్తో నీకు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. ఇప్పుడు నీకు ఏంటి, ఒకటేసారి 2000 రూపాయలకి ప్రోడక్ట్స్ నాకు రిటర్న్ పంపించాడు, మళ్ళీ నీకు డబ్బులు వస్తాయి అన్నాడు అంటే ఓకే. తర్వాత నువ్వు ఫస్ట్ మీటింగ్ వరకు ఓకే, సెకండ్ మీటింగ్కి ఎంటర్ అయిన తర్వాత బాగానే అయ్యిద్ది. ఓకే, తర్వాత 30,000 ఏదో కట్టమంటారు, అలా 50,000 ఆఫర్ అని చెప్పి 30,000 చేస్తారు. తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. ఓకే, లాస్ట్కి వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు ఎలాగ 2,000 కట్టు, అలాగే 30,000 బిజినెస్ చేసేసుకుంటే 2cc కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ నువ్వు ఆ 2cc కంప్లీట్ చేసుకుని ₹1,00,000 శాలరీ వస్తుంది. లేదంటే మినిమం స్టార్టింగ్ 30,000 నుంచి అలా వస్తుంది. సో నీకు 2 monthsలో డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, నీకు 2 monthsలో కానీ ఒక 1 monthలో కానీ డబ్బులు నీకు వచ్చేస్తాయి. ఎందుకు నువ్వు బాధపడతావు, నేను ఉన్నాను కదా, నేను నీ దగ్గర నీకు మంచిగా నేర్పిస్తాను అంటాడు. సో అలా అని చెప్పి నువ్వు జాయిన్ అవుతూ అప్పటి నుంచి నీకు మొదలవుతుంది. సో నీకు డబ్బులు తీసుకున్న తర్వాత నీకు ప్రోడక్ట్ ఆర్డర్ పెడతాడు అనుకుంటున్నావా? అస్సలు అనుకోకు. వాడు నీ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత మహా అయితే 1 week దాకా చూస్తాడు. ఏంటి ఆర్డర్, వాడు నువ్వు ఫోన్ చేసి వస్తుందో నువ్వేమంటావు. ఇప్పుడు ఒక పర్సన్కి ఇలాగే అయింది. సో తను ఏం చేశాడు, కాల్ చేశాడు, అన్న ఇంకా నాకు సార్ నాకు ఇంకా ఆర్డర్ రాలేదు. సో ఏంటంటే ఇప్పుడు నాకు ఆర్డర్ కూడా నాకు ఫోన్లో చూపించట్లేదు, ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు చూపించిందంటే. సో ఏంటంటే పాస్వర్డ్ గీస్వర్డ్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఓకే, ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేసినా కూడా డబ్బులు తీసుకునే ఆప్షన్ కూడా వాళ్ళకే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయలేదు. సో అదొక ఏంటంటే ఆయన బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేయలేదు. సో ఒకవేళ మనీ విత్డ్రా అయితే అది వాలెట్లోకి వెళ్ళిద్ది. సో వాలెట్ నుంచి వాడు దొబ్బేయచ్చు. మళ్ళీ ఒకవేళ నువ్వు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా, ఇప్పుడు మెయిన్ థింగ్ నేను చెప్తానంటే, నువ్వు బ్యాంక్ అకౌంట్, ఆధార్, పాన్, కేవైసీ 3 చేసుకుంటే ఓకే పర్లేదు. ఒకవేళ నువ్వు చేసుకోలేదు అనుకో, ఇలాంటి దాంట్లో పడ్డావే అనుకో 2000 కట్టి, తర్వాత వాడిని డబ్బులు దొబ్బేయడానికి 100 to 100% ఛాన్స్ ఉంది. అండ్ నీ మెయిల్ ఐడి కూడా చేంజ్ చేసేస్తారు. ఎలా చేంజ్ చేస్తారంటే అది వాళ్ళకి ట్రిక్స్ ఉంటాయి అనమాట. ఎలా అంటే నీ దారి నుంచే ఓటీపీ వచ్చిందంటారు, ఆ మెయిల్ కాకుండా కొత్త ఇంకో మెయిల్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చిన మెయిల్ ఐడి ఇచ్చుకుంటారు, మెయిల్ ఐడి మిమ్మల్ని అడగరు. సో వాళ్ళ అకౌంట్ నీ పేరు ఉంటుంది, మొత్తం డీటెయిల్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి, మీ జుట్టు వాళ్ళ చేతిలో ఉంటుంది, మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారు. అండ్ ఇంకోటి, ఇలాంటి వాటి నుంచి మనం ఎలా బయటపడాలంటే, మనకు 2,000 రూపాయలు అనగానే సరెండర్ అయిపోవాలి. 2,000 రూపాయలు అనే స్కామ్, అసలు 2,000 రూపాయలు కట్టాలి ఫస్ట్ అనగానే నువ్వు ఆగిపో. 199 కట్టాలన్నా నువ్వు ఆగిపో. ఓకే, ఫస్ట్ నీకు నీ మేనేజర్, నువ్వు వచ్చిన వాడు మంచిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా,
టైం టు టైం అప్డేట్ చేస్తున్నాడా లేదా అది నువ్వు ఆలోచించి జాయిన్ అవ్వాలి. అండ్ ఇంకోటి వాడికి అన్నిటి గురించి తెలుసో లేదో తెలుసుకో ఫస్ట్. అలా అయితే జాయిన్ అవ్వలేకపోతే అసలు వద్దు. ఓకే. అండ్ ఇంకో విషయం, మనీ కట్టేశారు. ఇప్పుడు ఏమైందంటే తను ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టలేదు. సో తనకి సో ప్రాబ్లం వచ్చేసి ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉండి అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారంట. 2000 కట్టిన తర్వాత ఓకే డబ్బులు వస్తాయిలే, ఏం ప్రాబ్లం లేదు, అది కట్టేసి నీకు మంచి జాబ్ వచ్చిద్ది అనుకున్నా. అందరికీ జాబ్ అని చెప్పి ఇది ఒక స్కామ్ గా చేశారు. సో లాస్ట్కి కూడా వాళ్ళు ఇంకా జాబ్ అని చెప్పి చేయడమే జరిగింది. సో ఆ 30,000 రూపాయలు కట్టారు కదా, ఆ 30,000 కట్టిన తర్వాత వాడు కాల్ ఎత్తలేదు. తర్వాత చేయగా కాల్ ఎత్తి ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఎందుకు నువ్వు లేదు సార్ రిటర్న్ పెట్టా అంటే అదే రోజు ఆర్డర్ పెట్టాడు. తర్వాత ఆయన ఒకటే అన్నాడు, ఏంటన్నా నాకు ఇప్పుడు ఆర్డర్ పెట్టినా అంటే మరి అంతే, వాడు ఒక ఆట ఆడుకుందాం అనుకో. ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ ఒకటి ఆడ చేతిలో ఉంది. సో ఆయన ఏమన్నాడంటే నీకు ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత చెప్పు, తర్వాత నేనే నా ఇంటి దగ్గర అదే నా ఆఫీస్ దగ్గర నువ్వు తీసుకొచ్చి ఇచ్చేసాయి, నీకు డబ్బులు ఇచ్చేస్తానంట. ఏంటి వాడు ఆఫీస్కి ఈయన వెళ్ళి ప్రొడక్ట్స్ ఇస్తే డబ్బులు ఇచ్చేస్తారంటే ఎలా ఇస్తారండి? బుద్ధున్నాడు వాడని తీసుకుంటాడా చెప్పు? ఎవ్వడు తీసుకోడు. రిటర్న్ తీసుకుంటాడా భయ్య? కంపెనీ కూడా తప్ప ఎవడు రిటర్న్ తీసుకోడు. అప్పుడు వాడు ఆ ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాలన్నా కూడా వాడికి మెయిల్ ఐడి కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి. సో వాడికి బ్యాంక్ అకౌంట్ లింక్ లేదు కదా. సో వాలెట్లో పడతాయి. వాలెట్లో పడితే ఎవరితో వేస్తారు? పాస్వర్డ్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? సో అది. సో బీ అలర్ట్గా ఉండండి. ఓకే, దీన్ని తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు ఇది కూడా అవుతుంది కాబట్టి బీ కేర్ఫుల్, అవ్వకుండా చూసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కింద కమెంట్ చేయండి. అండ్ ప్రొడక్ట్స్ గురించి అయితే కన్ఫర్మ్గా చేయండి, కన్ఫర్మ్గా చేస్తా. కాకపోతే కొంచెం టైం పట్టింది, ఎందుకంటే నువ్వు చెప్పిన వెంటనే నేను దాన్ని ట్రై చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, అన్నీ అవ్వాలి, అప్పుడే కదా నేను ప్రోడక్ట్ గురించి చెప్పగలను. సో ప్లీజ్ బీ వెయిట్ ఫర్ ప్రోడక్ట్. ఫస్ట్ కమెంట్ చేయండి, తర్వాత వీడియో ఇచ్చేస్తా. ఓకే బాయ్ అమిగోస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకో.